నమస్కారం ఫ్రెండ్స్, మనం బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి లైన్ కూడా మెథడాలజీ నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా 2 లెసన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 3 లెసను ఇది కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ లెసన్కి సెకండ్ లెసన్కి సంబంధించి ప్రశ్నలను ఏ విధంగా అయితే ఇచ్చానో అదేవిధంగా థర్డ్ లెసన్ కూడా పీడిఎఫ్ క్వశ్చన్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్తో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. 3, 4, 5 345 ప్రశ్నలు ఈ 3వ పాఠం నుండి నేర్చుకుందాం. ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. 3వ పాఠం పాఠశాల విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్రంలో వనరులు. ఇప్పుడు నేర్చుకుందాం. పాఠ్యాంశానికి సమగ్రత ఏర్పడాలంటే సహసంబంధం ఏర్పరిచి బోధించాలి. నెక్స్ట్ క్వశ్చను, కరికులం అనేది ఈ పదం నుండి పుట్టింది. కర్రిరే అనే పదం నుండి పుట్టింది. నెక్స్ట్ క్వశ్చను, కర్రిరే అనేది ఈ భాషా పదం, లాటిన్ భాషా పదం. తర్వాత కర్రిరే అనగా అర్థం ఏంటి అంటే పరుగు పందెపు బాట. ఇది దావన పదం, రన్వే అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గమ్యస్థానం చేరుకున్నట్టుకు పరిగెత్తే మార్గమే కరికులం. తర్వాత ఈ భావనను విద్యార్థులు పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా అనే అర్థంలో వాడతారు. విద్యా ప్రణాళిక అనే భావనను విద్యార్థులు పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా అనే అర్థంలో వాడతారు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశాల జాబితా దీనిలోని ఒక భాగం, విద్యా ప్రణాళికలోని ఒక భాగం. తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు అందించేది విద్యా ప్రణాళిక. తర్వాత విద్యా వ్యవస్థలో ముఖ్యమైన అంశం విద్యా ప్రణాళిక. తర్వాత విద్యార్థులు ఎప్పుడు ఏమి ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్దేశించేది విద్యా ప్రణాళిక. తర్వాత విద్యా ప్రణాళిక ఈ వ్యవస్థకు మూలాధారం, విద్యా వ్యవస్థకు. తర్వాత విద్యా ప్రణాళిక అనగా విద్యా సంస్థ చేత ఎంపిక చేయబడి సంఘటితపరిచిన బోధన అభ్యసనాల సముదాయం. తర్వాత విద్యా ప్రణాళిక అనగా విద్య అంతిమ లక్ష్యానికి వాస్తవ రూపం ఇచ్చి ఆచరణలో పెట్టడానికి ఉపాధ్యాయునికి అందుబాటులో ఉండేది అని అర్థం విద్యా ప్రణాళిక అంటే. తర్వాత విద్యా ప్రణాళిక ప్రస్తుత భావన విద్యార్థి పొందే అభ్యసన అనుభవాల సముదాయం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మానసికంగా, శారీరకంగా, భావావేశపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా వికాసం చేసే పాఠశాల కార్యక్రమం మొత్తం విద్యా ప్రణాళిక అని ఎవరు నిర్వహించారు అంటే క్రో అండ్ క్రో. తర్వాత సేలర్ అండ్ అలెగ్జాండర్ విద్యా ప్రణాళిక నిర్వచనం చూసినట్లయితే కేవలం పాఠశాలలో విద్యార్థులు నేర్చుకున్న విషయ వస్తువు కాదు, అభ్యాసకులు ఉపాధ్యాయులు ఆశించే లక్ష్యాలను ఏ అనుభవాల ద్వారా సాధిస్తారో అవన్నీ విద్యా ప్రణాళికలో ఉంటాయి అని సేలర్ అండ్ అలెగ్జాండర్ పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శిశువుకు ఏ ఏ అనుభవాలను పాఠశాల వినియోగిస్తుందో అవన్నీ విద్యా ప్రణాళికగా ఏర్పడతాయి అని ఎవరు నిర్వచించారు అంటే ముర్రే. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల జీవితం యావత్తు విద్యా ప్రణాళిక అని ఎవరు నిర్వచించారు అంటే సెకండరీ విద్యా కమిషన్. తరువాత సెకండరీ విద్యా కమిషన్ ప్రకారం విద్యార్థులలో సంతులిత మూర్తిమత్వ వికాస పరిణామ క్రమానికి తోడ్పడేది విద్యా ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక పాఠశాలలో సాంప్రదాయకంగా బోధించే విద్యాపర విధానాలు మాత్రమే కాదు, పాఠశాల, గ్రంథాలయం, ప్రయోగశాల, వర్క్షాపు, ఆట స్థలంలో
ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏర్పడే నియత అనియత సంబంధాలతో ఈ సంబంధాలలో జరిగే కార్యక్రమాలు అని విద్యా ప్రణాళిక గూర్చి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే సెకండరీ విద్యా కమిషన్. తర్వాత విద్యా లక్ష్యాలు సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపం విద్యా ప్రణాళిక అని ఎవరు నిర్వహించారు అంటే ఆల్బర్టీ అండ్ ఆల్బర్టీ. తర్వాత విద్యా ప్రణాళిక రూపొందించే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలను సూచించింది ఎవరు? జాకబ్సన్. తర్వాత విద్యా ప్రణాళిక రూపకల్పనలో ఎన్ని అంశాలను జాకబ్సన్ రూపొందించాడు? 3 అంశాలను. తర్వాత ఏ సంవత్సరంలో జాకబ్సన్ విద్యా ప్రణాళిక రూపకల్పన అంశాలను రూపొందించాడు? 1970లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశాలను జాకబ్సన్ విద్యా ప్రణాళిక రూపకల్పనకు పేర్కొన్నాడు? విద్యార్థి స్వభావము, సమాజ స్వభావము, విషయ స్వభావము. తర్వాత విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు శిశు కేంద్రీకృత సూత్రము, సృజనాత్మక సూత్రము, సమాజ కేంద్రీకృత సూత్రము, ఉపయోగిత సూత్రము, విరామకాల సద్వినియోగ సూత్రము, జీవిత కేంద్రీకృత సూత్రము, కృత్య కేంద్రీకృత సూత్రము, సరళతా సూత్రము, పరిరక్షణ సూత్రము, సమగ్ర అనుభవాల సూత్రము, సమైక్యతా సూత్రము, సమతౌల్యతా సూత్రము, సమగ్ర వ్యక్తిత్వ వికాస సూత్రము, పరిణామక్రమ ఆధారిత సూత్రము. ఇవన్నీ కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, విద్య అనేది వ్యక్తులను సామాజిక అభివృద్ధి కోసం తయారు చేస్తుంది అని తెలిపే సూత్రం ఏది అంటే సమాజ కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, విరామకాల సద్వినియోగ సూత్రానికి ఉదాహరణ? ప్రాజెక్టులు, క్షేత్ర పర్యటనలు, సాంఘిక శాస్త్ర క్లబ్బుల నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా విధానం ఎన్ని మౌలిక అంశాలు సూచించింది? 10 మౌలిక అంశాలు. తర్వాత పాఠ్య ప్రణాళికలో మార్గదర్శక సూత్రాలు రూపొందించింది ఎవరు? ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య ప్రణాళికలో మార్గదర్శక సూత్రాలు ఏ విద్యా విధానం ప్రకారం రూపొందించారు? 1986 జాతీయ విద్యా విధానం ప్రకారం. తర్వాత మొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో రూపొందింది? 1968లో రూపొందింది. తర్వాత మొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఏ సంవత్సరంలో రూపొందింది? 1975లో మొదటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రూపొందింది. తర్వాత ఏ సంవత్సరం వరకు విద్య రాష్ట్ర జాబితాలో భాగంగా ఉండేది? 1976 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ చేయబడిన సంవత్సరం 1976. తర్వాత విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం వల్ల ఫలితం ఏంటి అంటే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎన్పిఈ 1986 రూపొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 1986 ఏమని సూచించింది అంటే విద్యా ప్రణాళిక యొక్క మౌలిక అంశాలు దేశమంతటా పాఠశాల స్థాయిలో ఉండాలి అని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఈఆర్టీ పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? 1988లో. తర్వాత ఎన్సిఈఆర్టీ పాఠశాల జాతీయ విద్యా ప్రణాళిక చట్ట పునఃపరిశీలన ఎప్పుడు జరిగింది? ఎన్సిఎఫ్ 2000, ఎన్సిఎఫ్ 2005లో. తర్వాత జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం ఎప్పుడు రూపొందింది? 2009లో. తర్వాత ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శకాలు ఏంటి అంటే జ్ఞానాన్ని పాఠశాల వెలుపలి జీవితంలో అనుసంధానించడం, బట్టి కాకుండా అభ్యాసం అర్థవంతంగా ఉండేటట్లు చూడడం,
అభ్యసన పుస్తకాలకే పరిమితం కాకుండా సమగ్ర అభివృద్ధికి అవకాశం కల్పించడం, పరీక్షా విధానం సరళతరం చేసి తరగతి జీవనంతో సంబంధం ఏర్పరచడం, విద్యా ప్రణాళిక సమగ్ర సంపూర్ణ అభ్యసన విధానం కలిగి ఉండాలి, రాజ్యాంగ విలువలు కాపాడే విధంగా విషయ జ్ఞానం ఉండాలి, సబ్జెక్టుల మధ్య సంబంధం కలిగి నిత్య జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉండాలి, కళలకు సంస్కృతికి విద్యా ప్రణాళికలో స్థానం కల్పించాలి, సబ్జెక్టు నూతన జ్ఞానం నిర్మించే విధంగా సరళత్వము సృజనాత్మకత పెంపొందే విధంగా ప్రోత్సహించాలి. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు రూపొందించింది జాతీయ ఫోకస్ గ్రూపులు. తర్వాత మన రాష్ట్రంలో సాంఘిక శాస్త్ర ఆధార పత్రాలు రూపొందించింది ఎవరు అంటే ఏపీఎస్సిఎఫ్ 2011. తర్వాత ఏ సంవత్సరాలలో జాతీయ స్థాయిలో విద్యా ప్రణాళికలు ప్రభుత్వం రూపొందించింది? ఎన్సిఎఫ్ 1975, ఎన్సిఎఫ్ 1988, ఎన్సిఎఫ్ 2000, ఎన్సిఎఫ్ 2005. తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక నిర్మాణం చేపట్టే సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. తర్వాత పాఠ్య పుస్తకాలకు పాఠ్య ప్రణాళికకు మార్గదర్శకం సూచించేది ఎన్సిఈఆర్టీ. బోధనా పద్ధతులను తెలియజేసేది ఏంటి అంటే ఎన్సిఈఆర్టీ. తర్వాత విద్యా విషయక ఆధార పత్రాలను రూపొందించడానికి నేషనల్ ఫోకస్ గ్రూపులను ఎవరు నియమిస్తారు అంటే ఎన్సిఈఆర్టీ. భారరహిత అభ్యసన గురించి తెలియజేసిన వారు ఎస్పాల్ కమిటీ నివేదిక, ఎన్సిఎఫ్ 2000 సూచనలు. వీటి ఆధారంగా భారరహిత అభ్యసన గురించి తెలియజేశారు. తర్వాత సాంఘిక శాస్త్రం పట్ల ఆసక్తి లేకుండా పోవడానికి కారణం ఏంటి అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం లేనందువల్ల. సాంఘిక శాస్త్ర అభ్యసనాన్ని అన్ని సబ్జెక్టుల స్థాయికి పెంచాలి అని సూచించేది ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 ఏ అంశాలపై దృష్టి సారించింది? విషయభారము, బహుత్వం, స్థానిక అంశాలు, శాస్త్రీయ దృక్పథం, సాధారణ బాధ్యతలు, వివిధ శాస్త్రాల మధ్య సంబంధం. తర్వాత విషయభారం గూర్చి ఎవరి సిఫారసులలో పేర్కొన్నారు? ఎస్పాల్ కమిటీ సిఫారసులలో. తర్వాత సాంఘిక శాస్త్రంలో ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న శాస్త్రాలు చరిత్ర, భూగోళము, అర్థశాస్త్రము, పౌరశాస్త్రాలు. తర్వాత సాంఘిక శాస్త్రంలో ఏ దశలో పరిశీలించడం, గుర్తించడం మొదలగు శిశు నైపుణ్యాలు పెంపొందిస్తారు? ప్రాథమిక దశలో. తర్వాత పిల్లల్లో ఏ దశలో సాంఘిక పరిసరాలు వాటి మధ్య సంబంధం గురించి తెలియజేస్తారు? ప్రాథమిక దశలో. తర్వాత 1-2 తరగతులకు సాంఘిక శాస్త్రాన్ని ఎలా తెలియజేస్తారు అంటే కథలు, పాటల రూపంలో. నెక్స్ట్ 3-10 తరగతుల సాంఘిక శాస్త్ర బోధనలో అంశాలు ఏంటి అంటే పరిసరాల పరిరక్షణ, పేదరికము, నిరక్షరాస్యత, కులం, మతం, స్థానిక సంస్థలు ఇటువంటివి. తర్వాత ఏ దశలో భూమిని మానవ నివాసంగా గుర్తిస్తారు అంటే ప్రాథమికోన్నత దశలో. తర్వాత 6-7 తరగతులకు పౌరశాస్త్రానికి బదులు ఏ శాస్త్రం బోధించాలని పేర్కొన్నారు అంటే రాజనీతి శాస్త్రాన్ని బోధించాలి అని పేర్కోవడం జరిగింది. తర్వాత సెకండరీ దశలో సాంఘిక శాస్త్రంలో తెలియజేయవలసిన అంశాలు ఏంటి అంటే ఊహాత్మక నైపుణ్యాలు, విశ్లేషాత్మక నైపుణ్యాలు వీటిని పెంపొందించాలి. పేదరికము, బాలకార్మికులు, నిరక్షరాస్యత, హక్కులు, విధులు, చట్టాలు, రాజ్య బాధ్యతలు మొదలగు అంశాలన్నీ కూడా సెకండరీ దశలో సాంఘిక శాస్త్రము తెలియజేస్తారు. తర్వాత ఏ స్థాయిలో సాంఘిక శాస్త్ర విద్యార్థి భవిష్యత్ ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్జెక్టులు ఎన్నుకుంటాడు అంటే హయ్యర్ సెకండరీ స్థాయిలో. తర్వాత ఉపాధ్యాయుల బాధ్యత ఇంతకుముందు, ప్రస్తుతం. ఇంతకుముందు అయితే సిలబస్ పూర్తి చేయడం,
పరీక్షలు నిర్వహించడం. ప్రస్తుతం సంఘటిత విద్య, న్యాయపర సంపూర్ణ అభివృద్ధి, స్త్రీ పురుష సమానత్వం, విద్యలో సామాజిక వనరుల పాత్ర, పాఠశాలలో ఐటీసీ, ఈ లెర్నింగ్కు అవకాశం కల్పించడం. ఇది ప్రస్తుత బాధ్యత. తర్వాత ఉపాధ్యాయ విద్యలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి కృషి చేసే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. తర్వాత ఎన్సిటిఈ 1998పై చర్చాపత్రం 2006ని దేని కొరకు తయారు చేసింది అంటే గుణాత్మక ఉపాధ్యాయ విద్య కోసం. తర్వాత ఎన్సిటిఈ ఉపాధ్యాయుడిని ఎలా పేర్కొంది? ఉపాధ్యాయుడు సమాచారం చేరవేసే వ్యక్తిగా కాకుండా జ్ఞానాన్ని వెలికి తీయడంలో సౌలభ్యకారిగా, భాగస్వామ్య అభ్యసనలో సహకారిగా పాలు పుంజుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎన్సిటిఈ ఉపాధ్యాయుడిని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి సంబంధ అంతఃకరణ గల ఉపాధ్యాయులను తయారు చేయడానికి ఏర్పడిన చట్టం ఏది అంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యార్థులకు విశ్లేషణాత్మక అవకాశాలు కలుగజేసిన చట్టం ఏది అంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009. తర్వాత ఈ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాడు, ఉపన్యాస పద్ధతిలో. తర్వాత విద్యా ప్రణాళికలో మనోవిజ్ఞాన శాస్త్రానికి చెందిన సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన ఉపగమం ప్రవర్తనావాద ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి ప్రవర్తనలో మార్పును తెలియజేసేవి అభ్యసన లక్ష్యాలు. తర్వాత ప్రవర్తనవాద ఉపగమం వీటి మూలంగా ఏర్పడింది అంటే సామర్థ్య ఆధార విద్యా ప్రణాళిక కార్యక్రమయుత అభ్యసన మూలంగా ఏర్పడింది ప్రవర్తనవాద ఉపగమం. తర్వాత దీనిలో ఉపాధ్యాయుడు విద్యా ప్రణాళిక అమలు చేసే సాధనంగా ఉంటాడు ప్రవర్తనవాద ఉపగమంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనవాద ఉపగమంలో వీటిని ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయునికి ఉండదు. విద్యా లక్ష్యాలను ప్రశ్నించే హక్కు ఉపాధ్యాయునికి ఉండదు ప్రవర్తనవాద ఉపగమంలో. నెక్స్ట్ క్వశ్చన్, దీనిలో ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని స్వీకరించేవాడుగా ఉంటాడు ప్రవర్తనవాద విద్యా ప్రణాళికలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే పిల్లలను ఉత్తమ పౌరులుగా తయారు చేయుట. తర్వాత ఏ ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయుడు బోర్డుపై వ్యవస్థాడు విద్యార్థులు చదువుతూ గుర్తుపెట్టుకుంటారు అంటే ప్రవర్తనవాద విద్యా ప్రణాళిక ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకోవాలి అనే కుతూహలం పెంపొందిస్తే జ్ఞానాన్ని సృజనాత్మక శక్తితో నిర్మించగలరు అని తెలిపే ఉపగమం నిర్మాణాత్మక ఉపగమం. తర్వాత నిర్మాణాత్మక ఉపగమం అనగా అభ్యసనలో స్వేచ్ఛా సౌలభ్యాలను అమలుపరచడానికి గల శిశు కేంద్రీకృత విద్యా ప్రణాళిక నిర్మాణాత్మక ఉపగమం. నెక్స్ట్ ఈ ఉపగమంలో పిల్లల్లో జ్ఞానాన్ని వెలికితీసే సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గ్రహిస్తాడు అంటే నిర్మాణాత్మక ఉపగమంలో. తర్వాత ఈ ప్రణాళికలో జ్ఞానం పూర్వ అనుభవాలు ఏర్పరచుకోవడం ఆధారంగా జరుగుతుంది నిర్మాణాత్మక విద్యా ప్రణాళికలో. తర్వాత జ్ఞాన నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించేవి తోటి విద్యార్థులు, సమాజంలో జరిగే సాంఘిక సంబంధాలు. తర్వాత 2011కు ముందు మన రాష్ట్ర పాఠ్యపుస్తకాలు వేటి ఆధారంగా తయారయ్యేవి అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం తయారయ్యేవి. తర్వాత ఏ సంవత్సరంలో ఫోకస్ గ్రూపుల ఆధారంగా రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ ఏర్పడింది అంటే 2011. తర్వాత 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలోని కీలక అంశాలు ఏంటి అంటే పిల్లల అభ్యసన శక్తులపై దృష్టి కేంద్రీకరించడం, మాతృభాషను గౌరవించడం, జ్ఞానాన్ని బయటి ప్రపంచానికి అనుసంధానించడం, సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా విద్యా ప్రణాళికను తయారు చేయడం. ఇది నెక్స్ట్ క్వశ్చన్,
అభ్యసనను మాపనం చేయడం కాకుండా అభ్యసన కోసం మాపనం చేయడం గురించి తెలిపేది 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం. తర్వాత 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలో అభివృద్ధి పరచవలసిన అంశాలు ఏంటి అంటే సామాజిక నిర్మాణాత్మకవాదం, అంశాల వారి పాఠ్య ప్రణాళిక, పాఠ్యాంశాలలో విమర్శనాత్మక బోధన. నెక్స్ట్ క్వశ్చన్, 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలో ఎన్ని విద్యా విషయక ఆధార పత్రాలు పొందుపరిచిరి అంటే 18. తర్వాత 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలో 18 విద్యా విషయక ఆధార పత్రాలలో 5వ ఆధార పత్రం దేనిని తెలుపుతుంది అంటే సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ఇది. తర్వాత 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలో 18 ఆధార పత్రాలను వేటి ఆధారంగా పొందుపరిచారు అంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011 ఆధారంగా 18 ఆధార పత్రాలను పొందుపరిచారు. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? 9 అధ్యాయాలు ఉన్నాయి. సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో అనుబంధాలు ఎన్ని? 2. సాంఘిక శాస్త్ర ఆధార పత్రాన్ని వీటి సిఫారసుల ఆధారంగా రూపొందించారు. ఆర్టీఈ 2009, ఉపాధ్యాయ విద్యా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఆధారంగా సాంఘిక శాస్త్ర ఆధార పత్రాన్ని రూపొందించడం జరిగింది. తర్వాత నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పన వీటి ఆధారంగా జరిగింది. ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీఎస్సిఎఫ్ 2011 ఆధారంగా. తర్వాత 2011 రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టంలో పేర్కొబడ్డ అంశాలు ఏంటి అంటే మారుతున్న సమాజం సాంఘిక శాస్త్ర బోధన, సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల విశ్లేషణ స్వభావము, బోధన సమ్మిళిత విధానము, బోధనా లక్ష్యాలు, ఇతర సబ్జెక్టులతో సంబంధము, బోధనా విధానాలు, మూల్యాంకనం, ఉపాధ్యాయుల సంసిద్ధత. తర్వాత ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010 వేటి సూచనల ఆధారంగా ఏర్పడింది. 73, 74 రాజ్యాంగ సవరణలు, భారం లేని విద్య అనే భారత ప్రభుత్వ నివేదిక, జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010 ఏర్పడింది. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో మొదటి అధ్యాయం దేనిని గూర్చి తెలియజేస్తుంది? సాంఘిక శాస్త్ర అధ్యయనం ఆవశ్యకత, పరిధిని గూర్చి తెలియజేస్తుంది. తర్వాత ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్ర అధ్యయనం ఆవశ్యకత, పరిధి గురించి చర్చించారు. మారుతున్న సమాజ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం ఆవశ్యకత, పరిధిని చర్చించారు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచీకరణ పరిస్థితులు ఎదురయ్యే సమస్యల గూర్చి సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ఏ అధ్యయనం చర్చిస్తుంది? 1వ అధ్యాయం. తర్వాత రాష్ట్రంలో విద్యా ప్రణాళిక రూపకర్తలు ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూనే విస్తృత లక్ష్య సాధన దిశగా ఎదగాల్సిన ఆవశ్యకతను తెలిపే సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ఏది అంటే 1. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో 2వ అధ్యాయం దేనిని గురించి తెలుపుతుంది అంటే విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాల విశ్లేషణ గురించి తెలుపుతుంది 2వ అధ్యాయం. తర్వాత విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకాల విశ్లేషణలో ఎవరి సిఫారసులు పరిగణలోకి తీసుకున్నారు అంటే ఎస్ఫాల్ కమిటీ సిఫారసులను. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో 3వ అధ్యాయం దేనిని గూర్చి చర్చిస్తుంది అంటే సాంఘిక శాస్త్ర స్వభావం గూర్చి చర్చిస్తుంది 3వ అధ్యాయం. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రం ప్రకారం ఏ స్థాయిలో అంతర్సంబంధాల అభ్యాసం చేపడతారు? పాఠశాల స్థాయిలో. తర్వాత వేరువేరు అధ్యయనం గూర్చి సాంఘిక శాస్త్ర ఆధార పత్రంలో ఏ స్థాయిలో పేర్కొన్నారు అంటే హయ్యర్ సెకండరీ స్థాయిలో. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఆధార పత్రం
4వ అధ్యాయం దేనిని పేర్కొంది? సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానం గూర్చి. తర్వాత సాంఘిక శాస్త్ర బోధన సమ్మిళిత విధానాన్ని ఏ తరగతి వరకు కొనసాగిస్తున్నారు అంటే 8వ తరగతి వరకు కొనసాగిస్తున్నారు. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రం 4వ అధ్యాయం ఏ తరగతి నుండి విభాగాల అధ్యయనాన్ని తెలిపింది అంటే 9వ తరగతి నుండి విభాగాల అధ్యయనాన్ని తెలిపింది. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధార పత్రం బోధనా లక్ష్యాలను గూర్చి ఏ అధ్యాయం పేర్కొంది? 5వ అధ్యాయం పేర్కొంది. సాంఘిక శాస్త్ర ఆధారపత్రం యొక్క 6వ అధ్యాయం దేనిని పేర్కొంది అంటే సాంఘిక శాస్త్రము ఇతర శాస్త్రాలతో ఉన్న సంబంధాన్ని పేర్కొంది 6వ అధ్యాయం. తర్వాత భాషా నైపుణ్యాలు గణిత విజ్ఞాన శాస్త్ర సంబంధాలు పేర్కొన్న సాంఘిక శాస్త్ర ఆధారపత్రం 6. ఈ ఆధారపత్ర అధ్యాయం ఎంత అంటే 6. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధారపత్రం బోధనా విధానాల గురించి ఏ అధ్యాయం పేర్కొంది అంటే 7. సాంఘిక శాస్త్ర ఆధారపత్రం 8వ అధ్యాయం దేనిని పేర్కొంది అంటే ఆర్టీఈ 2009 ప్రకారం మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా జరగాలి అని పేర్కొంది. తర్వాత సాంఘిక శాస్త్ర ఆధారపత్రం 8వ అధ్యాయం ఏ స్థాయిలో పుస్తక ఆధార పరీక్షలు ప్రవేశపెట్టాలి అని పేర్కొంది అంటే సెకండరీ స్థాయిలో పుస్తక ఆధార పరీక్షలు ప్రవేశపెట్టాలి అని చెప్పి పేర్కొంది. తర్వాత ఉపాధ్యాయ విద్యలో చోటు చేసుకున్న అంశాల గురించి పేర్కొన్న సాంఘిక శాస్త్ర ఆధారపత్రం అధ్యాయం ఎంత అంటే 9. సాపేక్ష విద్యా ప్రణాళికలో కలిసి ఉండే శాస్త్రాలేవి? సామాజిక శాస్త్రము, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము. తర్వాత సమ్మిళిత విద్యలో ఈ తరగతులకు విభాగాల వారీగా పాఠ్యపుస్తకాలు రూపొందించలేదు. 6 నుంచి 8 తరగతులకు. తర్వాత సమ్మిళిత విద్యలో సాంఘిక శాస్త్రంలో ఈ శాస్త్ర భాగాలు కలిపి బోధిస్తారు. భూగోళము, చరిత్ర, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రాలు కలిపి బోధించడం జరుగుతుంది. ఒక ప్రాంతం గురించి బోధించేటప్పుడు ఈ విషయాలు చర్చించాలి. భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, పరిపాలన విషయాలు చర్చించాలి. 9, 10 తరగతుల పాఠాల రూపకల్పనకు ఈ పద్ధతిని ఉపయోగించారు అంటే అంశాల పద్ధతిని ఉపయోగించడం జరిగింది. పాఠాల రూపకల్పనకు ఏ ప్రణాళికలో పాఠ్య ప్రణాళిక భాగంగా ఉంది అంటే విద్యా ప్రణాళికలో. అభ్యసనకు సంబంధించి ప్రణాళికాబద్ధ ఆచరణాత్మక కార్యక్రమాన్ని ఎలా పేర్కొంటాము? విద్యా ప్రణాళిక అంటాము. విద్యా ప్రణాళిక భావన విస్తృతమైనది లేదా విశాలమైనది. పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలు ఈ ప్రణాళికలో భాగం. విద్యా ప్రణాళికలో విద్యా ప్రణాళిక వీరికి మార్గదర్శకంగా ఉంటుంది, ఉపాధ్యాయులు, విద్యార్థులకు. నెక్స్ట్ క్వశ్చన్, సమగ్ర మూర్తిమత్వ వికాస అభివృద్ధికి తోడ్పడేవి పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలు. తర్వాత విద్యా ప్రణాళికలో సోపానాలు ఎన్ని అంటే 4. విద్యా ప్రణాళికలో 3వ సోపానం ఎంపిక చేసిన అభ్యసన అనుభవాల వ్యవస్థీకరణ. లక్ష్యాల ద్వారా విద్యార్థులు పొందవలసిన అభ్యసన అనుభవాల ఎంపిక ఎన్నవ సోపానం? 2వ సోపానం. విద్యా ప్రణాళికలో మొదటి సోపానం ఏది అంటే సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాల నిర్ధారణ. విద్యా ప్రణాళికలో 4వ సోపానం అభ్యసన అనుభవాల సాధనను మూల్యాంకనం చేసే పద్ధతులను సూచించడం. 4వ సోపానం. విద్యా ప్రణాళిక ఉపగమాలు ఏంటి అంటే మనోవైజ్ఞానిక ఉపగమము, తార్కిక ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, వర్తులాకార ఉపగమం, కాలానుగుణ ఉపగమం, సహసంబంధ ఉపగమం, అంశరీతి ఉపగమం, యూనిట్ ఉపగమం. బాలబాలికల
శక్తి సామర్థ్యాలకు, అభిరుచులకు, భావోద్వేగ కళాత్మక సామర్థ్యాలకు విషయాన్ని వ్యవస్థీకరించడాన్ని ఈ ఉపగమంగా పేర్కొంటాం. అంటే మనోవైజ్ఞానిక ఉపగమంగా పేర్కొంటారు. మనోవైజ్ఞానిక ఉపగమం యొక్క ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి, పాఠ్యాంశాలను క్రమంలో అమర్చడానికి ఉపయోగం. బాలల మనోవైజ్ఞానిక శాస్త్రం వీటిని గురించి తెలుపుతుంది. పెరుగుదల సామర్థ్యము, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాల గురించి తెలుపుతుంది. ప్రణాళిక ఒకే విధంగా ఉండాలనే వారి వాదన సరైనది కాదు. దానివల్ల చైతన్యం, సృజనాత్మకత దెబ్బతింటుంది అని ఎవరు తెలిపారు అంటే రైబర్న్. ఈ ఉపగమంలో ప్రణాళిక మూర్త అమూర్త విషయాలు, భౌతిక అభౌతిక విషయాలు, అనుభవాల నుండి నూతన విషయాలు, సులభం నుండి కఠిన విషయాలకు బోధన ఉండాలి అని పేర్కొంటుంది మనోవైజ్ఞానిక ఉపగమం. మనోవైజ్ఞానిక ఉపగమంలో సుగుణం ఏంటి అంటే మానసికంగా అనువైన పద్ధతి. ఇది విద్యార్థులలో అభ్యసన దృఢంగా చేరుకుంటుంది. తర్వాత మనోవైజ్ఞానిక ఉపగమంలో విద్యార్థులలో దృఢత్వం దేని ద్వారా నెలకొంటుంది అంటే పునరభ్యసన, పునశ్చరణ ద్వారా. కార్యకరణ సంబంధాలు, విషయ కాఠిన్యత, విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకొని హేతుబద్ధ పాఠ్య ప్రణాళికను వ్యవస్థీకరించడమే తార్కిక ఉపగమం. తార్కిక ఉపగమంలో ప్రణాళిక ఎలా ఉంటుంది? సరళం నుండి క్లిష్టత, తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు ఉంటుంది. తార్కిక అమరిక ఈ ఉపగమంతో కలిసి ఉంటుంది. మనోవైజ్ఞానిక ఉపగమంతో కలిసి ఉంటుంది. ఏకకేంద్ర ఉపగమం ఈ సూత్రాలపై ఆధారపడి రూపొందింది. మనోవైజ్ఞానిక సూత్రాలపై ఆధారపడి రూపొందింది. ఏకకేంద్ర ఉపగమం యొక్క ముఖ్యమైన సూత్రం ఏది అంటే ఒక అంశానికి చెందిన అన్ని విషయాలు సూక్ష్మంగా చెప్పడం. ఏకకేంద్ర ఉపగమం అనగా వివిధ రకాల శీర్షికలు అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలలో అభివృద్ధి చెందే పద్ధతి. ఏకకేంద్ర ఉపగమంలో తరగతిని సూచించేది వలయం. ఏకకేంద్ర ఉపగమంలో ప్రతి త్రికోణం దీనిని సూచిస్తుంది అంటే సబ్జెక్ట్ పరిధిని సూచిస్తుంది త్రికోణం. ఏకకేంద్ర ఉపగమం యొక్క సుగుణం ఏంటి అంటే విద్యార్థులలో ఆసక్తి పెంచుతుంది. అధ్యయన అంశం ప్రతి స్థాయిలో మొత్తంగా చెప్పడం జరుగుతుంది. ఏ శాస్త్రం ప్రథమ స్థాయిలోనే సమగ్రంగా బోధించకూడదు అనే సూత్రంపై ఆధారపడిన ఉపగమం ఇది వర్తులాకార ఉపగమం. ఈ ఉపగమాన్ని సులభం నుండి కష్టం ఆధారంగా అమరుస్తారు. వర్తులాకార ఉపగమాన్ని ఏ ఉపగమంలో పాఠ్యాంశాన్ని కాఠిన్యత ఆధారంగా విభజిస్తారు. వర్తులాకార ఉపగమంలో వర్తులాకార ఉపగమం దీన్ని పోలి ఉంటుంది. తీగ చుట్టను పోలి ఉంటుంది. వర్తులాకార ఉపగమంలో 4వ సోపానం ఏంటి అంటే అంశ పద్ధతిలోని లోపాల సవరణ. వర్తులాకార ఉపగమంలో 2వ సోపానం పాఠ్య విషయాలు సరళం నుండి సంక్లిష్ట స్థాయి. వర్తులాకార ఉపగమంలో పాఠ్య విషయాలు కొన్ని భాగాలుగా విభజించడం 8వ సోపానం 1వ సోపానం. విద్యార్థుల మానసిక స్థాయి ఆధారంగా తరగతులలో బోధన వర్తులాకార ఉపగమంలో 8వ సోపానం 3వ సోపానం. వర్తులాకార ఉపగమంలో ఏ స్థాయిలలో చరిత్రను అధ్యయనం చేయడం జరుగుతుంది? ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ స్థాయిలలో చరిత్రను అధ్యయనం చేస్తారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల అవసరమైన ఉపగమం వర్తులాకార ఉపగమం. కాలానికి ప్రాధాన్యం ఉన్న ఉపగమం కాలానుగుణ ఉపగమం. తర్వాత విద్యాబోధన కాలక్రమానుగత శ్రేణిలో బోధించడమే ఈ ఉపగమ ఉద్దేశం. కాలానుగుణ ఉపగమ ఉద్దేశం. బోధించిన అంశాన్ని ఈ ఉపగమంలో
పునరావృతం చెయ్యరు కాలానుగుణ ఉపగమంలో. ఈ ఉపగమంలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసన జరుగుతుంది. కాలానుగుణ ఉపగమంలో కాలానుగుణ ఉపగమానికి ఉదాహరణ ప్రాచీన, మధ్య, మొఘలాయి యుగాలు. సాంఘిక శాస్త్ర బోధనకు మూలాధార సూత్రం సహసంబంధం. ఒక విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఇతర విషయాలతో సంబంధాలు నెలకొల్పుతూ బోధన చేయడమే సహసంబంధం. సహసంబంధ ఉపగమం యొక్క ఉద్దేశం ఏంటి? విషయం ఏదైనా విలువ పెంచేదిగా చూడడం. జనాభా పాఠ్య బోధనకు ఏ శాస్త్రాల పరిజ్ఞానం అవసరం? అర్థశాస్త్రము, భూగోళ శాస్త్రాల పరిజ్ఞానం అవసరం. విషయం ఒకదానితో ఒకటి సంబంధం ఉండే విధంగా బోధన చేయడం అంతర్గత సహసంబంధం. అంతర్గత సహసంబంధానికి ఉదాహరణ ఏంటి అంటే అక్బర్ పాఠ్యబోధన చేసేటప్పుడు బాబర్ నుండి బహదూర్ షా వరకు తెలియజేయడం. ఒక అంశానికి వివిధ అంశాలతో సహసంబంధం ఏర్పరచడాన్ని బహిర్గత సహసంబంధం అంటారు. బహిర్గత సహసంబంధానికి ఉదాహరణ ఒక పంటకు కావలసిన నేలలు, శీతోష్ణ స్థితి. ఒక అంశానికి సంబంధించిన అన్ని విషయాలు ఒక తరగతిలో పొందుపరచడం అంశరీతి ఉపగమం. ఒక తరగతిలోని బోధనాంశం మరే ఇతర తరగతి బోధనలో కనిపించిన ఉపగమం అంశరీతి ఉపగమం. ఈ ఉపగమంలో ఒక అంశం పట్ల ఒకేసారి సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది అంటే అంశరీతి ఉపగమంలో. గెస్టాల్ట్ మనస్తత్వ శాస్త్రం ఆధారంగా రూపొందిన ఉపగమం యూనిట్ ఉపగమం. మానవ ప్రవర్తన ఏకమొత్తంగా పరిశీలించాలనే వాదం ప్రతిపాదించింది ఎవరు అంటే గెస్టాల్ట్ వాదులు. యూనిట్ అనగా సబ్జెక్టు విషయాన్ని భాగాలుగా విభజించడం. బోధనలో యూనిట్ పథకాన్ని రూపొందించడానికి తోడ్పడిన విద్యావేత్తలలో ప్రముఖుడు డాక్టర్ హెచ్సి మారిసన్. డాక్టర్ హెచ్సి మారిసన్ ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశాడు? చికాగో యూనివర్సిటీ. డాక్టర్ హెచ్సి మారిసన్ ఎన్ని బోధనా సోపానాలు తెలియజేశాడు? 5. మారిసన్ బోధనలో ఏ మనోవైజ్ఞానిక సూత్రాన్ని పాటిస్తారు? సులభం నుండి కష్టమైన అనే సూత్రాన్ని పాటించడం జరుగుతుంది. ఒక యూనిట్ పూర్తి కావడానికి పట్టే సమయం ఎంత? 10 రోజులు. పరస్పర సంబంధం గల సుదీర్ఘ విషయాన్నే యూనిట్ అంటారు అని ఎవరు పేర్కొన్నారు? ప్రెస్టన్. ఎవరి ప్రకారం ప్రతి యూనిట్లో సబ్ యూనిట్లు ఉంటాయి? ప్రెస్టన్ ప్రకారం. యూనిట్ గురించి హెన్రీ మోరిసన్ నిర్వచనం ఏంటి? ఒక పరిసరానికి కానీ, శాస్త్రానికి కానీ, కళకు కానీ, ప్రవర్తనకు కానీ సంబంధించిన ముఖ్యమైన సమగ్ర భాగమే యూనిట్ అని చెప్పి హెన్రీ మోరిసన్ పేర్కొన్నాడు. యూనిట్లో రకాలెన్ని? 5. యూనిట్ రకాల పేర్లు ఏంటి? వనరుల యూనిట్, బోధనా యూనిట్, అనుభవ ప్రాముఖ్య యూనిట్, విషయ జ్ఞాన యూనిట్, నిర్మాణాత్మక యూనిట్. ఉపాధ్యాయునికి అవసరమైన విస్తృత సమాచారం అందించే యూనిట్లను ఏమంటాం? వనరుల యూనిట్ అంటారు. ఈ యూనిట్లు ఉపాధ్యాయులకు జ్ఞాననిధిగా ఉపయోగపడతాయి. వనరుల యూనిట్లు. విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించే యూనిట్లు బోధనా యూనిట్లు. బోధనా యూనిట్లు దీనిలో భాగంగా ఉంటాయి. వనరుల యూనిట్లో భాగంగా ఉంటాయి. ఈ యూనిట్లను ప్రత్యేక బోధనా తరగతి కోసం తయారు చేస్తారు. బోధనా యూనిట్లను. ఈ యూనిట్లు అనుభవ కేంద్రంగా ఉంటాయి. అనుభవ ప్రాముఖ్య యూనిట్లు.
విద్యార్థుల నిజ జీవిత సన్నివేశాలను ఏ యూనిట్లో చేర్చుతారు? అనుభవ ప్రాముఖ్య యూనిట్లో. అనుభవ ప్రాముఖ్య యూనిట్ల గురించి నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే బల్లార్డ్. నిజ జీవిత భాగాన్ని తరగతి గదిలోకి దిగుమతి చేసుకుంటా ఈ యూనిట్లో భాగంగా జరుగుతుంది. అనుభవ ప్రాముఖ్య యూనిట్లో భాగంగా జరుగుతుంది. అనుభవ ప్రాముఖ్య యూనిట్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే విద్యార్థులలో సమస్యలను ఎదుర్కొనే శక్తి పెంపొందుతుంది. విద్యార్థి కంటే విషయానికి ప్రాముఖ్యత ఇచ్చే యూనిట్ విషయ జ్ఞాన యూనిట్. నిర్మాణాత్మక యూనిట్కు రూపకల్పన చేసింది ఎవరు? జోన్స్. జోన్స్ ఏ యూనివర్సిటీలో పనిచేశాడు? పెన్సిల్వేనియా యూనివర్సిటీ. విద్యార్థుల నిజ జీవిత సమస్యలను రూపకల్పన చేసింది ఎవరు అంటే జోన్స్. నిర్మాణాత్మక యూనిట్ లక్ష్యం ఏంటి? జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాన్ని పెంపొందింపజేయడం. హెన్రీ మోరిసన్ ఎన్ని బోధనా సోపానాలు పేర్కొన్నాడు? 5. హెన్రీ మోరిసన్ బోధనా సోపానాలు వరుసగా అన్వేషణ, ప్రదర్శన, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లివేయడం. మోరిసన్ ప్రకారము అవసరమైతే మళ్ళీ బోధన ఈ బోధనా సోపానంలో జరుగుతుంది. ప్రదర్శనలో జరుగుతుంది. మోరిసన్ ప్రకారం మొదటి బోధనా సోపానం అన్వేషణ. మోరిసన్ ప్రకారం సాంశీకరణ ఎన్నవ బోధనా సోపానం అంటే 3వ బోధనా సోపానం. మోరిసన్ ప్రకారం 2వ బోధనా సోపానం ఏంటి? ప్రదర్శన. మోరిసన్ ప్రకారము వ్యవస్థీకరణ ఎన్నవ బోధనా సోపానం? 4. మోరిసన్ ప్రకారం 5వ బోధనా సోపానం వల్లివేయడం. వైయక్తిక భేదాలు గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడే బోధనా సోపానం సాంశీకరణ. బోధన అనంతరము గ్రహించిన విషయాన్ని క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరణ ఈ బోధనా సోపానంలో చేస్తారు. వ్యవస్థీకరణలో చేస్తారు. ఈ బోధనా సోపానం ద్వారా విషయ పరిజ్ఞానం పూర్తిగా కలుగుతుంది. వల్లివేయడం. పాఠ్యపుస్తకాలు వేటి సిఫారసుల ఆధారంగా రూపొందించారు? ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఏపీ ఎస్సీఎఫ్ 2011 సాంఘిక శాస్త్ర ఆధార పత్రాల ఆధారంగా రూపొందించారు పాఠ్యపుస్తకాలని. తర్వాత పాఠ్యపుస్తకాలు ఏ విధంగా ఉండాలి అంటే జ్ఞానాన్ని స్వయంగా శోధించి పొందగలిగే విధంగా ఉండాలి. తర్వాత విషయ సామాగ్రి ఎంపిక వేటి ఆధారంగా జరుగుతుంది? బోధన లక్ష్యాల ఆధారంగా జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధ్యాయుని పనికి అనుబంధంగా ఉంటూ పాఠ్యపుస్తక అధ్యయనానికి దోహదపడేవి బోధన ఉపకరణాలు. బోధన ఉపకరణాల ఉపయోగం ఏంటి అంటే ప్రేరణ కలిగించడానికి, శీఘ్రంగా అభ్యసించడానికి, ఖచ్చిత నిర్దిష్ట సమాచారం పొందడానికి ఈ ఉపకరణాలు అనేవి ఉపయోగపడతాయి. ప్రాథమిక ఆధారాలకు గల పేర్లేంటి? మౌలిక ఆధారాలు లేదా భౌతిక ఆధారాలు. ప్రాథమిక ఆధారాలకు ఉదాహరణ ప్రత్యక్ష భౌతిక అవకాశాలు, ప్రత్యక్ష వ్యక్తీకరణలు, ముద్రణలు. భౌతిక ఆధారాలకు ఉదాహరణ భవనాలు, నాణేలు, యుద్ధ పరికరాలు, చిరస్మారకాలు. గౌణ ఆధారాలకు మరొక పేరు సెకండరీ ఆధారాలు. ప్రత్యక్షంగా చూసిన వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించి రచించినవి గౌణ ఆధారాలు. సాంఘిక శాస్త్ర అధ్యయనంలో ప్రముఖ పాత్ర వహించే ఆధారాలు గౌణ ఆధారాలు. గౌణ ఆధారాలకు ఉదాహరణ పుస్తకాలు, జీవిత చరిత్రలు, ప్రామాణిక గ్రంథాలు. పాఠ్య సామాగ్రికి ఉదాహరణ పాఠ్యపుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు. విజ్ఞాన సర్వస్వాల ఉపయోగం ఏంటి? సంపూర్ణ విజ్ఞానాన్ని అందజేయడం. విజ్ఞాన సర్వస్వాలకు ఉదాహరణ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసం.
పదముల అర్థాన్ని తెలియజేసే గ్రంథాలు నిఘంటువులు. నిఘంటువుకు గల పేర్లు శబ్దమంజరి, పదకోశం. స్వీయ అభ్యసనకు సహకారిగా ఉపయోగపడేవి నిఘంటువులు. పత్రికల రకాలు వారపత్రికలు, మాసపత్రికలు, త్రైమాస పత్రికలు, వార్షిక పత్రికలు. ఏ రోజుకు ఆ రోజు ప్రచురించే పత్రిక వారపత్రిక. పాఠశాల అసెంబ్లీలో ముఖ్యమైన అంశంగా దేనిని పేర్కోవచ్చు? వార్తలు చదివించడం. ఆర్థిక సమాచార సేకరణకు, పరిశోధనకు మార్గదర్శకాలుగా వేటిని పేర్కోవచ్చు? పత్రికలను. జ్ఞానం లభించే మాధ్యమాల ఆధారంగా బోధనోపకరణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. లక్ష్యాల ఆధారంగా బోధనోపకరణాలు ఎన్ని రకాలు? 3 రకాలు. జ్ఞానం ఆధారంగా బోధనోపకరణాలు రకాలు: దృశ్య ఉపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. దృశ్య ఉపకరణాలకు ఉదాహరణ చార్టులు, బొమ్మలు, ప్రదర్శన బలలు. శ్రవణ ఉపకరణాలకు ఉదాహరణ రేడియో, గ్రామ్ఫోన్, టేప్ రికార్డర్. వినడం, చూడడం ద్వారా అభ్యసనలో ఉపయోగపడేవి దృశ్య శ్రవణ ఉపకరణాలు. దృశ్య శ్రవణ ఉపకరణాల ద్వారా నేర్చుకున్న విషయాన్ని మామూలుగా నేర్చుకున్న విషయం కంటే ఎంత శాతం ఎక్కువ గుర్తుంటుంది? 55%. దృశ్య శ్రవణ ఉపకరణాలు వీటికి ఉదాహరణ ఏంటి అంటే నాటకాలు, వీడియోలు, టెలివిజన్లు. ICT ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. లక్ష్యాల ద్వారా బోధనోపకరణ రకాలేవి? ప్రక్షేపక సాధనాలు, అప్రక్షేపక సాధనాలు, కృత్య పరికరాలు. ప్రక్షేపక సాధనాలు అనగా ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శించే ఉపకరణాలు. ప్రక్షేపక సాధనాలకు ఉదాహరణ ఏంటంటే ఫిల్ములు, స్థిర చిత్రాలు, స్లైడ్లు. అప్రక్షేపక సాధనాలు అనగా ప్రొజెక్టర్ సహాయం లేకుండా చూడగలిగేవి. అప్రక్షేపక సాధనాలు ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2 రకాలు: దృశ్య శ్రవణ సాధనాలు. ద్విపార్శ్వ బోధనోపకరణాలు లేదా గ్రాఫిక్ సాధనాలు అప్రక్షేపక సాధనాలలో ఏ కోవలోకి వస్తాయి? దృశ్య సాధనాలు. పొడవు, వెడల్పు ఉన్న ఉపకరణాలు పేరేంటి అంటే ద్విపార్శ్వ బోధనోపకరణాలు. ద్విపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణ పటాలు, పోస్టర్లు, ఫోటోగ్రాఫ్ చిత్రాలు. పొడవు, వెడల్పుతో పాటు ఎత్తు కలిగి ఉన్న బోధనోపకరణాలు త్రిపార్శ్వ బోధనోపకరణాలు. త్రిపార్శ్వ బోధనోపకరణాలకు ఉదాహరణ వస్తువులు, నమూనాలు, మాదిరులు, తోలుబొమ్మలు. రాయడానికి, ప్రదర్శించడానికి తోడ్పడే బల్లలు ప్రదర్శనా బల్లలు. ప్రదర్శనా బల్లలకు ఉదాహరణ నల్లబల్ల, బులెటిన్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు. కృత్యాల ఆధారంగా అభ్యసన జరగడంలో తోడ్పడే కృత్యాలు కృత్య పరికరాలు అంటాం. కృత్య పరికరాలకు ఉదాహరణ నాటకీకరణలు, క్షేత్ర పర్యటనలు. సమర్థ బోధనకు తీసుకోవాల్సిన సూత్రాలు ఏంటి? ఎంపిక సూత్రము, తయారీ సూత్రము, భౌతిక నియంత్రణ సూత్రము, ప్రదర్శన సూత్రము, భాగస్వామ్య సూత్రము, మదింపు సూత్రము. బోధనోపకరణాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలుసుకునే సూత్రం ఎంపిక సూత్రం. బోధనోపకరణాన్ని ఎందుకు ఉపయోగించాలో తెలుసుకునే సూత్రం ఎంపిక సూత్రం. ఏ అంశాల గురించి బోధనోపకరణాలు చేస్తున్నామో అవగాహన చేసుకునే సూత్రం తయారీ సూత్రం. ఈ సూత్రాన్ని బోధన అభ్యసన ఉపయుక్తం చేయడం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. నియంత్రణ సూత్రాన్ని.
ఎన్నుకున్న బోధనాభ్యసన లక్ష్యాలు ఏ మేర దోహదపడ్డాయో మదింపు చేయడానికి ఉపయోగపడే సూత్రం మదింపు సూత్రం. పాఠ్య ప్రణాళికను గణిత భాషలో ఇలా పేర్కొనవచ్చు: ప్రణాళిక ఉపసమితి అంటారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభ్యసన ప్రక్రియకు సంబంధించిన నిర్దేశాలను అందించేది పాఠ్య ప్రణాళిక. అనుభవాలు పొందడానికి ఉపయోగపడే ముఖ్య సాధనాలు జ్ఞానేంద్రియాలు. దృశ్య శ్రవణ ఉపకరణాల మధ్య సంబంధాన్ని వివరించేవి అనుభవాలు. ఎడ్గర్ డేల్ శంకువులో అనుభవాలు కింది నుండి పైకి వెళ్లే కొద్దీ ఎలా అమర్చబడి ఉంటాయి: మూర్త అనుభవాల నుండి అమూర్త అనుభవాలకు. ఉపన్యాసం గురించి వివరించడం ప్రత్యక్ష అనుభవం అయితే, పాఠ్యాంశాలు వివరించడాన్ని శాబ్దిక అనుభవం అంటారు. ఏ సంవత్సరంలో కోబాన్ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఎంత మేర గ్రహించవచ్చో పేర్కొన్నాడు? 1968లో. కోబన్ ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం జ్ఞానం గ్రహించవచ్చు? 83%. కోబన్ ప్రకారం 11% జ్ఞానాన్ని ఏ జ్ఞానేంద్రియం ద్వారా గ్రహించవచ్చు? చెవి ద్వారా. కోబన్ ప్రకారం ఎంత శాతం జ్ఞానాన్ని వాసన ద్వారా గ్రహించవచ్చు? 3.5. స్పర్శ ద్వారా గ్రహించే జ్ఞానం కోబన్ ప్రకారం ఎంత అంటే 1.5. రుచి ద్వారా ఎంత శాతం జ్ఞానం గ్రహించవచ్చు? 1%. జోసెఫ్ జే వెవర్ ప్రకారం చూడడం ద్వారా గ్రహించే జ్ఞానం ఎంత పర్సెంట్ అంటే 40%. వెవర్ ప్రకారం వినడం ద్వారా ఎంత శాతం జ్ఞానాన్ని గ్రహించవచ్చు? 25%. వెవర్ ప్రకారం స్పర్శ ద్వారా గ్రహించే జ్ఞానం 17%. వెవర్ ప్రకారం ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానం 15%. వెవర్ ప్రకారం రుచి ద్వారా గ్రహించే జ్ఞానం ఎంత శాతం అంటే 3%. సాధారణ అభిప్రాయంలో వాసన ద్వారా ఎంత శాతం జ్ఞానాన్ని గ్రహించవచ్చు? 3.8%. సాధారణ అభిప్రాయం ప్రకారం జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించే జ్ఞానం ఎవరి అంచనాకు దగ్గరగా ఉంది? కోబన్ అంచనాకు దగ్గరగా ఉంది. ఒకసారి కళ్ళతో చూసిన దానికి 100 సార్లు విన్నదానికంటే విలువ ఎక్కువ అని ఎవరు పేర్కొన్నారు? వెస్లీ. లక్ష్య సాధన కోసం ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసిన కృత్య సమూహాన్ని ఇలా పేర్కొంటాం: అభ్యసన అనుభవం అని పేర్కోవడం జరుగుతుంది. అభ్యసన అనుభవం అనగా విద్యార్థికి ఉపాధ్యాయుడు ప్రవేశపెట్టిన విషయానికి మధ్య గల పరస్పర ప్రతిచర్య. విద్యార్థి పరిసరాల మధ్య, అభ్యసన పరిస్థితుల మధ్య జరిగే సంబంధాల ప్రతిఫలమే అభ్యసన అనుభవం. లక్ష్యాలు అభ్యసన అనుభవాలు డాష్ బొమ్మ బొరుసు లాంటివి. అభ్యసన అనుభవాలను ప్రతిపాదించేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలి. విద్యార్థి స్పందన కృత్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాలి. అభ్యసన అనుభవాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3 రకాలు. అభ్యసన అనుభవాల పేర్లేంటి? ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ఆపాదిత అనుభవాలు. ఆపాదిత అనుభవాలకు గల పేర్లు ప్రకల్పిత అనుభవాలు, ప్రతినిధిత్వ అనుభవాలు. ఈ అనుభవాలు జ్ఞానేంద్రియాల ద్వారా విద్యార్థి పొందే అనుభూతికి సంబంధించినవి. ప్రత్యక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవం అనగా స్వయంగా నిర్వహించడం ద్వారా నేరుగా అనుభవం పొందడం. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో ప్రథమ స్థానంలో శంఖం కింది భాగంలో పొందుపరిచిన అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాలకు ఉదాహరణ: సామాజిక సర్వేలు నిర్వహణ, నమూనా తయారు చేయడము,
పటాలు గీయడము, క్షేత్ర పర్యటనలు, నాటకీకరణలు. ప్రత్యక్ష అనుభవాలు ఈ నైపుణ్యాలు పెంపొందిస్తాయి. జ్ఞానము, అవగాహన నైపుణ్యాలు. జీవితంలో స్వయంగా చేసి తెలుసుకోవడం వల్ల ఎక్కువ వికాసము, సామర్థ్యము కలుగుతాయని పేర్కొంది ప్రోబెల్ 1826. వినడం, చదవడం, చర్చించడం ద్వారా పొందే అనుభవాలు పరోక్ష అనుభవాలు. ప్రత్యక్ష అనుభవాలకు వీలు కానప్పుడు ఇచ్చే ప్రతినిధిత్వ అనుభవాలను ఇలా పేర్కొంటాము. ఆపాదిత లేదా ప్రకల్పిత అనుభవాలుగా పేర్కోవడం జరుగుతుంది. ఆపాదిత లేదా ప్రకల్పిత లేదా ప్రతినిధిత్వ అనుభవాలకు ఉదాహరణ చలించే నమూనా. లక్ష్యాల ద్వారా అభ్యసన అనుభవాలకు ఉదాహరణ జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, అభిరుచి, వైఖరి, ప్రశంస. ఇవన్నీ లక్ష్యాల ద్వారా అభ్యసన అనుభవాలకు ఉదాహరణ. నూతన పదాలు, వాస్తవాలు, సూత్రాలు, సాధారణీకరణలు, ధోరణులు మొదలగు అంశాలు ఈ లక్ష్యాల కోవలకు వస్తాయి. జ్ఞానం ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలకు సమాధానమే జ్ఞానం. విచక్షణ చేయడం, సవరించడం, ఉదాహరణలు ఇవ్వడం, వర్గీకరించడం మొదలగునవి ఈ లక్ష్యాల కోవలకు వస్తాయి. అవగాహన పొందిన జ్ఞానం అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవడమే వినియోగం. వినియోగానికి ఉదాహరణ ఫలితాలు రాబట్టడము, జరగబోయే ఫలితాలు చెప్పడము, సమస్య పరిష్కారానికి సంబంధం స్థాపించడము, సమస్య పరిష్కార జ్ఞానం ఎన్నుకోవడం. నైపుణ్యం అనగా వేగంగా, స్పష్టంగా ఒక పని చేయడం. నైపుణ్యానికి ఉదాహరణ పటాలు, చార్టులు చదవడం, పనిముట్లు, నమూనా తయారు చేయడం, వస్తువులను నైపుణ్యంతో వినియోగించడం. ఒక అంశం పట్ల విద్యార్థి కనబరిచే ఆతృతనే అభిరుచి అంటారు. అభిరుచికి ఉదాహరణ నాటకాలు సేకరణ, పుస్తకాలు, సంచికలు చదవడం, హెల్ప్ చేయడం. వైఖరి అనగా విద్యార్థులు వ్యక్తపరిచే ఉత్తమ లక్షణ స్థితి వైఖరి అంటాం. వైఖరికి ఉదాహరణ దేశభక్తి కలిగి ఉండడం, నూతన విషయాలు ప్రాముఖ్యం బట్టి ఆమోదించడం, అభిప్రాయాలు గౌరవించడం, న్యాయ నిర్ణయం చేయడం. తోటివారిలోని ఉత్తమ లక్షణాలు గుర్తించి అభినందించడాన్ని ఇలా పేర్కొంటాం ప్రశంస. ఎడ్గర్ డేల్ శంకువులో ఎన్ని అనుభవాలు పేర్కొన్నాడు? 10 అనుభవాలు. ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా అభ్యసన పొందే అనుభవం ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవం. యథార్థ వాస్తవాలకు సంబంధించిన అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు. ఎడ్గర్ డేల్ అనుభవాలలో కింద నుండి పైకి రెండవ అనుభవం సవరించిన అనుభవం. సవరించిన అనుభవాలు వీటిని అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి ప్రత్యక్ష అనుభవాలను. సవరించిన అనుభవాలకు ఉదాహరణ గ్రామాన్ని వివరించేటప్పుడు ఉపయోగించే గ్రామ నమూనా. ఎడ్గర్ డేల్ అనుభవాలలో క్రింద నుండి పైకి 3వ అనుభవం నాటకాలలో పాల్గొనడం. ప్రత్యక్ష అనుభవాలు పొందలేనప్పుడు ఉపయోగపడే అనుభవాలు నాటకాలలో పాల్గొనడం. ఎడ్గర్ డేల్ అనుభవాలలో క్రింద నుండి పైకి 4వ అనుభవం ప్రదర్శనలు. ఎడ్గర్ డేల్ అనుభవాలలో కింద నుండి పైకి 5వ అనుభవం క్షేత్ర పర్యటనలు. ఎడ్గర్ డేల్ అనుభవాలలో క్రింద నుండి పైకి 6వ అనుభవం ప్రదర్శన వస్తువులు. ఎడ్గర్ డేల్ అనుభవాలలో క్రింద నుండి పైకి 7వ అనుభవం చలన చిత్రాలు. ఎడ్గర్ డేల్ అనుభవాలలో క్రింది నుండి పైకి 8వ అనుభవం రేడియో రికార్డింగ్ స్థిర చిత్రాలు. రేడియో రికార్డింగ్ స్థిర చిత్రాలకు గల పేరు నిశ్చల చిత్రాలు. నిశ్చల చిత్రాలనే డ్యాష్ అంటాం, ఏకమీయ ఉపకరణాలు అంటాం. నిశ్చల చిత్రాలకు ఉదాహరణ ఫోటోగ్రాఫ్ స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్.
వీటిని మారిస్తే పెద్దవి చేసి చూడడానికి ఉపయోగపడేవి స్లైడ్స్, ఫిల్మ్ స్ట్రిప్స్. ఎడ్గర్ డేల్ అనుభవాలలో క్రింద నుండి పైకి 9వ అనుభవం దృశ్య సంకేతాలు. దృశ్య సంకేతాలకు ఉదాహరణ ద్విమితీయ చార్టులు, గ్రాఫ్స్, మ్యాప్స్. దృశ్య సంకేతాలలో భాగంగా అమూర్త ప్రతినిధిత్వం వీటిలో చోటు చేసుకుంటుంది వాస్తవ చిత్రాల స్థానంలో. ఎడ్గర్ డేల్ అనుభవాలలో కింద నుండి పైకి 10వ అనుభవం శబ్ద సంకేతాలు. ప్రకృతి నిజమైన పాఠశాల, అనుభవాలే సాధనాలు అని ఎవరు పేర్కొన్నారు? రూసో, స్పెన్సర్, టాగోర్. ప్రకృతి ద్వారా వచ్చే మార్పే అసలైన విద్య అని తెలిపింది రూసో, స్పెన్సర్, టాగోర్. వాస్తవ అభ్యాసం అనగా విద్యార్థి ప్రవర్తనలో శిక్షణ ద్వారా కానీ అనుభవం ద్వారా కానీ మార్పు తీసుకురావడం వాస్తవ అభ్యాసం అంటే. సాధారణ అభిప్రాయం ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం జ్ఞానం గ్రహించవచ్చు? 83%. సాధారణ అభిప్రాయం ప్రకారం 11% జ్ఞానాన్ని ఏ జ్ఞానేంద్రియం ద్వారా గ్రహించవచ్చు? చెవి ద్వారా. సాధారణ అభిప్రాయం ప్రకారం వినడం ద్వారా ఎంత శాతం జ్ఞానం గ్రహించవచ్చు? 11%. కోబన్ ప్రకారం ఎంత శాతం జ్ఞానాన్ని వినడం ద్వారా గ్రహించవచ్చు? 11%. స్పర్శ ద్వారా గ్రహించే జ్ఞానం సాధారణ అభిప్రాయం ప్రకారం 1.5. సాధారణ అభిప్రాయం ప్రకారం రుచి ద్వారా ఎంత శాతం జ్ఞానం గ్రహించవచ్చు? 1%. NCERT ఫుల్ ఫామ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది 1961లో ఏర్పడింది. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.